పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభంగా అందిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కొంగార కలాన్ ఉత్పాదక కేంద్రానికి ఫాక్స్కాన్ భవిష్యత్తు ప్రాజెక్టుకు సహకారం అందిస్తాం అని సీఎం తెలిపారు. అయితే ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేగంపేట విమానాశ్రయం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహంతో తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుపు సాధిస్తామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఈ మూడు పార్టీలు పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకోవటం మంచి పరిణామమని అన్నారు. ఈసారి సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదని, అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విషయాలపైన తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. జనవరి మొదటి వారంలో తాను తెలంగాణకు వెళ్తానన్నారు. ఎమ్మెల్యేగా ఓడిన సీనియర్ల సేవలను కూడా పార్టీ ప్రభుత్వం ఉపయోగించుకునే విషయంపై పార్టీలో చర్చిస్తామన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా పరిపాలన ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంథ కార్యాలయానికి వెళ్లిన మంత్రి నాయకులకు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు చేసి కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం పాటుపడిన విషయం గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చిందని, నా సహాయ శక్తుల ప్రయత్నించి గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. గత పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలని మీరు ఎండగట్టారని, ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడేందుకు నా గెలుపుకు కృషి చేసిన విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోయానని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఆశయాలకు అనుగుణంగానే పాలన ఉంటుందని హామీనిచ్చారు. అయితే ఈ సమావేశంలో ప్రజాపంథ నాయకులు పోటు రంగారావు, మాజీ శాసనసభ్యులు గుండి నర్సయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ గా అభివర్ణించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాల సవాల్ను ప్రజలు స్వీకరించి స్పందించారన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసిందని తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది.
ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికతోటే మేము 28 నాడు నుంచి ముందుకెళ్తాం. ఇప్పటికే అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నేను స్వయంగా పాల్గొంటున్నాను. రేపు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు రేపు నేను పాల్గొంటాను. ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటార్లు వేల్చారు. బీఆర్ఎస్ ను భవిష్యత్తు రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రంలో 50 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పవచ్చంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు చిన్నవని వ్యాఖ్యానించారు. మరోసారి ప్రజలు ప్రధాని మోదీనే కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రజలు పార్లమెంట్లో స్మోక్ దాడిని కుట్రగా ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. దేశ భద్రతకు మోదీ నాయకత్వం మరింత అవసరమని ప్రజలు భావిస్తున్నారంటున్న ఆకుల విజయతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ శాసనసభల ఎన్నికలు ముగించుకొని ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతుంది. 90 రోజుల ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఈ నెల 28 తారీఖున విస్తృత సమావేశాన్ని నిర్వహించనుంది. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. మొత్తం మీద మిగతా అన్ని పార్టీల కంటే ముందుగా బరిలోకి దిగి మరొకసారి తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలను, ఎంపీ స్థానాలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మనకు ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి విజయ్ గారు, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. పార్టీ ఇప్పటికే పలు కార్యక్రమాలను రూపొందించుకుంటుంది. కాబట్టి గతంలో కంటే చూసుకుంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మీ పర్ఫార్మెన్స్? 100% ఈసారి మాకు డబుల్ డిజిట్ వస్తుంది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి గొప్ప పరిపాలనని సామాన్యమైన ప్రజల నుంచి మొదలుకుంటే ఇంటలెక్చువల్స్ వరకు కూడా దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవసరం అని చెప్పేసి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేసినారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ వస్తుందనే నమ్మకం మాకుంది. ఇటీవల మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు అధికారంలో రాబోతారని 6 నెలల క్రితం ఉన్న వాతావరణం 6 నెలల్లో మార్పు చెందింది. ఏం జరిగి ఉంటుంది ఈ మధ్యకాలంలో? ఏం లేదు. ఇప్పుడు 6 ఫ్రీ గ్యారెంటీలు అని చెప్పేసి ఒకటి పెట్టినారు కాంగ్రెస్ పార్టీ. ఫ్రీ గ్యారెంటీ అనేది వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది ఉండదు. ఏదో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా 1-2 నడిపిస్తారు, తర్వాత అది ఉండదు ఇది ఉండదు. కానీ ఈ ఫ్రీ గ్యారెంటీల వల్ల
దేశానికి నష్టమే, రాష్ట్రానికి నష్టమే తప్ప అప్పులు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అంటే మీరు బీసీసీఎం అని ప్రకటించినప్పటికీ ఈ నినాదం కంటే 6 గ్యారెంటీల నినాదం ముందుకెళ్ళిందంటారా? అంటే బీసీ నినాదం అనేది మేము కొంచెం ఎలక్షన్స్ ముందే కాబట్టి కొంతవరకు పనిచేసింది కాబట్టి మాకు 14% ఓట్లు పర్సంటేజ్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ 6 నుంచి ఇవాళ 14% వచ్చిందంటే మాకు డబ్బులకి ఎక్కువనే పెరిగింది. అంటే అనేక అంశాలు ఇక్కడ జత అయినాయి. ఇక్కడ బీసీ నినాదం కావచ్చు, వర్గీకరణ కావచ్చు, తర్వాత మోదీ గారు అందించినటువంటి గొప్ప పాలన కావచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ రావాలనేది ఉంటే బాగుంటుంది అనేది ప్రజలు కూడా ఆశించారు. కాబట్టి మాకు 14% ఓటు బ్యాంక్ వచ్చింది. ఈ 17 ఎంపీ స్థానాల్లో మీరు ఎక్కడి నుంచి కోరుతున్నారు పార్టీని? మీరు బరిలో ఉంటారా? మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి నన్ను ఆశీర్వదించి జైరాబాద్ నుంచి నేను అడుగుతూ ఉన్నాను. మరి పార్టీ ఆశీర్వదించి పంపిస్తే ఖచ్చితంగా గెలిచి వస్తామని చెప్తున్నాం. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నినాదం ఏముండబోతుంది? మీరు జనాలకు ఎట్లా వెళ్తారు? నినాదమే ఈరోజు ఒక్క విషయం అని కాదు. ఇక్కడ ఇవాళ భారత్ సర్కార్, ఇవాళ నరేంద్ర మోడీ గారి సర్కార్ అద్భుతమైనటువంటి పాలన, దేశాన్ని విశ్వగురు స్థానాన్ని తీసుకుపోయే విధంగా వారు ప్రయాణం చేసినటువంటి విధానమే మాకు ఇవాళ మేము గెలుస్తాం ఇక్కడ అనేది గట్టి నమ్మకం అన్నమాట. ఒకటి కాదు, ఇవాళ కరోనా వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా ఫస్ట్ కుటుంబంలో నేను ఒకరినున్నా మీకు ఒక అండగా అని చెప్పినటువంటి ధైర్యం ఒకటి. తర్వాత వ్యాక్సిన్ విషయంలో అసలు మన దేశానికి అందించడమే కాకుండా ఇతర దేశాలకు కూడా అందించినటువంటి ఘనత ఒకటి. ఇవాళ ఆ రోజు నుంచి ఈ విధంగా స్మోక్ దాడి, పార్లమెంట్లో స్మోక్ దాడిపైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ప్రజల్లో ఇది భద్రతా లోపమని తీసుకెళ్తున్నాయి. ఈ అంశం ఎట్లా ప్రభావితం చూపనుంది రానున్న ఎంపీ ఎన్నికల్లో? అదేమీ పెద్ద ప్రభావితం అనేది జరగదు. ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితమైంది అనేది అందరికీ అర్థమవుతుంది. అంటే దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం అందరం కూడా ఇవాళ దేశాన్ని కాపాడుకొని మళ్ళీ 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని అక్కడ ఢిల్లీలో కూర్చుండబెడితేనే దేశం బాగుంటుందని ప్రజలకు ఇంకోసారి అర్థమైంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలకు శాయశక్తులు అన్ని శక్తియుక్తులు కూడగట్టి 90 రోజుల ముందుగానే సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో మొత్తం మీద మరొకసారి విస్తృత సమావేశము ఏర్పాటు చేసుకొని పార్టీ శ్రేణులను సమాయత్తపరిచే దిశగా వెళ్తున్న సమయంలో మరొకసారి బీజేపీ ప్రధాని మోడీగా బీజేపీ ఏదైతే పరిపాలన సాగిస్తుందో ఆ పరిపాలనకు ప్రజల ఆమోదం దొరుకుతూ ఉంది. ఆ ప్రజలందరూ మోడీ వైపు ఉన్నారు. మరొకసారి 3వసారి కూడా ప్రధానమంత్రి మోడీనే చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన వ్యాక్సిన్ విషయంలో కావచ్చు, దేశ భద్రత విషయంలో కావచ్చు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధం అనేది అందరికీ నచ్చుతుంది అని చెప్తున్నారు. అలాగే జైరాబాద్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతున్నట్లు కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ కుమార్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. మేడారం సమ్మక్క సార్లమ్మ వనదేవతల జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వెళ్లే మార్గంలో రహదారులు, వంతెనలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు ప్రభుత్వం 75 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను పరామర్శించిన మంత్రి వారికి ఆర్థిక సహాయం చేశారు. ఉన్నటువంటి ప్రాంతం, వనరులు ఉన్నటువంటి ప్రాంతం, కానీ వనరులు ఎంతసేపు ఇతర ప్రాంతాలకు తరలించుకోపోవడానికే గత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. మరి ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన నిర్లక్ష్యం కూడా వ్యవహరించింది. ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కిరు, సెక్రటేరియట్లో కూడా పోకుండా అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మీకు తెలుసు. ఏది ఏమైనా ఈ నియోజకవర్గాన్ని ఇతర ప్రాంతాలతో మరి పోటీ పడుతూ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాం. ప్రజలందరి యొక్క సపోర్టు, సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాం. శ్రీ సమ్మక్క సార్ల జాతర ఉన్నటువంటి సందర్భంలో మరి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో ఈ రోజు ఆ స్పాట్స్ అన్ని కూడా ఏదేది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా మరి పరిశీలించి ఎస్పీ గారు, అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ గారు, ఇతర అధికారులు, మరి రెవెన్యూ అధికారులతో కూడా చిన్నపాటి అంటే ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్రిమినల్స్ పాలన కొనసాగుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ ధ్వంసం చేశారన్న నారాయణ సంస్థాగత వ్యవస్థలను మోడీ నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విధ్వంస పాలన అంతం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు.
తెలంగాణలో కూడా ఇండియా కూటమిని బలపరుస్తామని చెప్పుకొచ్చారు. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ కామెంట్ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్రిమినల్స్ పాలన కొనసాగుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ ధ్వంసం చేశారన్న నారాయణ సంస్థాగత వ్యవస్థలను మోడీ నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విధ్వంస పాలన అంతం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. తెలంగాణలో కూడా ఇండియా కూటమిని బలపరుస్తామని చెప్పుకొచ్చారు. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ కామెంట్ చేశారు. హైదరాబాద్లో సిపిఐ 99వ వ్యవస్థాపక దిన వేడుకలను వామపక్షాలు ఘనంగా నిర్వహించాయి. అయితే ఈ సందర్భంగా హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ముగ్ధుం భవన్ వరకు వాలంటీర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని ప్రతి సంస్కరణ తమ పార్టీ ఆవిర్భావ అనంతరమే సాధ్యమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ బలోపేతం చేయడానికి ఏడాది పాటు కమ్యూనిస్ట్ ఆవిర్భావ ఉత్సవాలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది అని చెప్పి మనకు చూపెట్టినటువంటి మార్క్సిజం వెలుగులో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ దేశంలో వచ్చిన ప్రతి సంస్కరణ మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే వచ్చింది. భూ సంస్కరణలు కానీ, రైతాంగ విధానాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, కార్మిక విధానాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే ఈ భారతదేశంలో చట్టాల రూపంలో అవన్నీ ఆమోదించుకోవడం జరిగింది. ఒక అన్నార్తలు, పేదవాళ్ళు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకి ఒక గుండె, ఒక ధైర్యం, ఒక గొంతుగా వచ్చింది ఎప్పుడంటే ఈ ఎర్ర జెండా పుట్టిన తర్వాతే. ఆ గొంతుకి ఇవాళ కూడా అవసరమే. ఈనాడు 99 ఈ సంవత్సరంలో కొన్ని కర్తవ్యాలు తీసుకుందాం. మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎలా ఉంది, ఎలా చేయగలుగుతాం ఆలోచన చేద్దాం. సంవత్సరం కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని జరపాలని చెప్పి మేము సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా నేను ప్రకటన చేస్తా ఉన్నాను. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. తమ సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కారం చూపించాలని ప్రభుత్వ పెద్దలను కోరేందుకు తరలివచ్చారు. ఉదయాన్నే ప్రగతి భవన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం 8 గంటలకే పెద్ద ఎత్తున జనం వచ్చి క్యూ లైన్లో నిల్చుంటారు. కాగా గ్రూప్ 4 రిజల్ట్ వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపాలని నిరుద్యోగులు ప్రజావాన్లో తమ అభ్యర్థనను దరఖాస్తు ఇచ్చారు. పోలీసుల కేసు నమోదుతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. సన్బర్న్ ఈవెంట్ టికెట్ విక్రయాలను నిలిపివేసింది. అనుమతి ఇవ్వకుండా టికెట్లు విక్రయం జరిపినందుకు బుక్ మై షో పై కేసు నమోదు చేసింది. ఇప్పటికే బుక్ మై షో సన్బర్న్ నిర్వాహకులు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సన్బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ బుక్ మై షో కల్పించడం లేదు. అయితే యోలో ఏరియాలో బుక్ చేసుకున్న సన్బర్న్ ఈవెంట్ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన సదాలక్ష్మి ఎంతో ధైర్యవంతురాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన 95వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. నాటి నుండి నేటి వరకు బలహీన వర్గాల వారికి ఎంతో చేయూతనిచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా నేడు ఎస్సీల వర్గీకరణకు కూడా ఎంతో ముఖ్య సాధకురాలుగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై త్వరలోనే టిఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు దత్తాత్రేయ వెల్లడించారు. చాలా గట్టిగా చెప్పినటువంటి మహారాజు గారు పిఎం సదాలక్ష్మి గారిని శతాబ్దం తెలంగాణ ఎందుకంటే అలాంటి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర గారు చెప్పాను, ఆమె విగ్రహాన్ని తెలంగాణ వద్ద పెట్టాలని. ఆయన చేద్దామని మాట అన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కొన్ని దృష్టి వస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాస్తాను, తప్పకుండా అమ్మగారి విధాన్ని సాయంత్రం మీద పెట్టాలని, సదాలక్ష్మి గారిని సదా తెలంగాణ ప్రజలైతే ఉండలే ఆమెను కూడా నింపాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మనందరం కూడా టీవీ నారాయణ గారు, కీర్తి చేస్తూ టీవీ నారాయణ గారు
వారు కూడా ఆదర్శ నాయకుడు ఆ సిద్ధాంతాలన్నీ సూర్య శాస్త్రి గారికి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నీతి నిజాయితీ ఉన్నటువంటి గొప్ప నాయకుడు. సింగరేణి ఎన్నికలు కాకరేపుతున్నాయి. రేపు 7వసారి సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 3 సార్లు ఏఐటియుసి, 2 సార్లు టీబీజీకేఎస్, 1 సారి ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 1998లో చంద్రబాబు పాలనలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే కేసీఆర్ పాలనలో కార్మిక సంఘాల హక్కులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్లో తొలిసారిగా సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పోటీలో ఏఐటియుసి వర్సెస్ టీబీజీకేఎస్ ఉన్నాయి. అధికారం అండతో దూకుడుగా ఐఎన్టీయూసీ వ్యవహరిస్తోంది. ఏఐటియుసి గౌరవ అధ్యక్షుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఈ ఏడాది 7.71% నేరాల సంఖ్య పెరిగిందని సిపి అంబర్ కిషోర్ తెలిపారు. అయితే ఇయర్ ఎండింగ్ క్రైమ్ రిపోర్ట్ విడుదల చేసిన సిపి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 26 కేసుల్లో 6,15,54,649 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సిపి వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఈ సంవత్సరం 2023లో లాస్ట్ ఇయర్ నుంచి 7.71% ఓవరాల్ క్రైమ్ పెరిగింది. అది చాలా న్యాచురల్ ఉంది. ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్ కి వాడుకోవాలి. సో ఈ 7.71% ఉంది. ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది, రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ 36% పెరిగింది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్లాన్ చేసిన ఈ రేప్ పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్ ఇస్తాము. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా 18% పెరిగింది. కొన్ని కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా వస్తుంది. కొన్ని కేసెస్ అంటే సంబంధం లేకున్న వాళ్ళతో కూడా ఈ కేసెస్ ఉండొచ్చు. బట్ ఉమెన్ మనకు ఫోకస్ ఉంటుంది. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాళ్ళకి ఎట్లా శాంతి భద్రత పరిరక్షణ చేయాలి, ఇది నెక్స్ట్ ఇయర్ మనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఉద్దేశ్యం ఉంటుంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంది, ఈ సంవత్సరంలోనే ఎలక్షన్ ఎన్నికలు జరిగింది. సో ఎలక్షన్లో మనము దాదాపు 12 crore మొత్తం వాల్యూకి లిక్కర్, గాంజా, క్యాష్, వాల్యుబుల్ మెటల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. 270 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ తో సహా ప్రాపర్టీ, ఇది రోడ్ యాక్సిడెంట్ కూడా కొంచెం మనకు అటెన్షన్ అవసరం ఉంది. ఇది కూడా కొంచెం పెరిగింది. అంటే ఈ సంవత్సరంలో 18 members కి పీడీ యాక్ట్ కింద జైల్ ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ పీడీ యాక్ట్ లో 5 members కి గాంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి జైలు పంపడం జరిగింది. ఇది మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం ద్వారా పోలీస్ విభాగ్ కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో డ్రగ్స్, నార్కోటిక్స్ అన్ని ఉక్కుపాదం ఉండాలి వాళ్ళ మీద.